హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్య చెప్పిన. ఈరోజు నేను మీ అందరికీ సింపుల్ అండ్ ఈజీగా క్విక్ స్నాక్స్ ఎలా చేసేయాలో చూపిస్తానండి. పొంగనాలు. సో ఇందులో మంచి మనం హెల్తీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది నాన్ స్టిక్లో వేసుకుంటే. అండ్ మీకు టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది. పదండి మరి ఇంకా రెసిపీ చూసేద్దాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మళ్ళీ ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అంటూ మేము ఉంటాం. అలాగే మన ఛానల్లో చాలా చాలా మంచి ఎమ్మీ ఐటమ్స్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవి కూడా నిత్య చెప్పిన వచ్చేసాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ బ్యాటర్, ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, తురిమి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ చిల్లీ, జీరా, కరివేపాకు, కొంచెం సాల్ట్. అండ్ ఇది పొంగనాల్లో రావాలి కాబట్టి కొంచెం రైస్ ఫ్లోర్ ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకుందామండి బ్యాటర్. అండ్ ఇది పొంగనాలు ఇడ్లీ పిండిని బయట పెట్టుకుంటే మంచి పులుస్తుంది బాగా. సో టేస్ట్ అనేది పొంగనాలు చాలా బాగుంటాయి. డైరెక్ట్ ఇడ్లీ పిండి వేసుకుంటే అంత పులుపు ఉండదు. సో వన్ డే అలా ఓవర్ నైట్ వదిలేస్తే మనకి టేస్ట్ అనేది చక్కగా పుల్లగా ఉంటాయండి పొంగనాలు. ఇప్పుడు మనం బ్యాటర్ ఇలా కలుపుకున్నాం కదండి. సో దీన్ని పొంగనాల దాంట్లో వేసేసుకుని ఇలా లైట్గా ఆయిల్ వేసి మనం బ్యాటర్ని ఇలా వేసుకున్నాం. ఒక 5 to 8 మినిట్స్ ఒక సైడ్ వేగాక మనం నెక్స్ట్ సైడ్ తిప్పుకుంటే 2 సైడ్స్ పొంగలాలు అనే ఉడికి లోపల మనకి పచ్చి లేకుండా ఉంటుంది. సో పొంగనాలు కింద చూసారండి, ఇప్పుడు చక్కగా ఇలా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని సైడ్స్ ఇలా తిప్పేసుకుంటే సెకండ్ సైడ్ కూడా వేగిపోతుంది. చూసారు కదండి, వేడి గుంత పొంగనాలు రెడీ అండి. సో ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసి తినేద్దాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ, వాచ్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.